పఠాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన సంచలన చిత్రం పుష్ప 2. ఈ సినిమా విషయంలో 10 రోజుల క్రితం వచ్చిన లీక్ నిజమైంది. అవును, పుష్ప 2 కు అదనంగా 20 నిమిషాల ఫుటేజ్ ని జోడించి జనవరి 11 నుంచి థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు. ఈ మేరకు మైత్రి మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చింది. సరిగ్గా సంక్రాంతి పండుగ టైంలో ఎలాంటి ఎత్తుగడ బిజినెస్ కోణంలో మంచి ఫలితం ఇచ్చే అవకాశం లేకపోలేదు. సినిమా ప్రారంభంలో అసంపూర్ణంగా ఉన్న జపాన్ ఎపిసోడ్, చైల్డ్హుడ్ సీన్స్, షెకావత్, పుష్పరాజ్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలతో పాటు ట్రైలర్ లో ఉండి తెర మీద మాయమైన వాటిని ఇందులో పొందుపరచబోతున్నారని టాక్. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. ఇప్పటిదాకా 1831 కోట్ల గ్రాస్ తో బాహుబలి 2 ని దాటేసి నెంబర్ 1 గా ఉన్న పుష్ప 2 ది రూల్ అసలు టార్గెట్ 2000 కోట్లు. కానీ ఇప్పటికే నెల రోజుల రన్ అయిపోయింది. పండక్కు గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం క్యూ కట్టాయి. సో తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కలెక్షన్లు ఆశించడం కష్టం. కానీ బాలీవుడ్ లో మాత్రం పుష్ప 2 దూకుడు పూర్తిగా తగ్గలేదు. ఈవినింగ్ సెకండ్ షోలతో పాటు వీకెండ్స్ లో భారీ ఆక్యుపెన్సీలు కనిపిస్తున్నాయి. ఈ వారం హిందీలో చెప్పుకోదగ్గ రిలీజులు లేకపోవడం ఖచ్చితంగా పనిచేస్తోంది. ఆ కారణంగానే మైత్రి లక్ష్యాన్ని చేరుకునేందుకు భలే ఎత్తుగడ వేసింది. ఇప్పుడు మొత్తం కలిపి 3 గంటల 40 నిమిషాల వరకు పుష్ప 2 చేరుకుంది. అంటే ఇంటర్వెల్ తో కలిపి సుమారు 4 గంటలు ఆడియన్స్ హాల్లోనే గడపబోతున్నారు. లెంత్ పరంగా ఇప్పటి వరకు వచ్చిన అత్యంత సుదీర్ఘమైన నిడివి కలిగిన సినిమాల సరసన పుష్ప 2 చేరబోతోంది. కాకపోతే దానవీర సూరకర్ణ, లగాన్, ఎల్ఓసీలను దాటకపోవచ్చు. కానీ టాప్ 5 లో ఉండటం ఒక రకంగా మైలురాయే. మరి బ్యాలెన్స్ ఉన్న 170 కోట్లను అదనంగా జోడించిన ఫుటేజ్ ఎంత మేరకు సాధిస్తుందో చూడాలి. మన దగ్గరేమో కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం మళ్ళీ ఇంకోసారి చూసేందుకు ఎగబడినా ఆశ్చర్యం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో.